5000 ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభమైన సమయం. ప్రపంచంలోని గొప్ప గొప్ప నాగరికతలన్నీ ఒక్కొక్కటిగా అంతరించిపోవడం మొదలయ్యాయి. ఆకాశానంటే పిరమిడ్లు కట్టిన ఫారోలు, ఐశ్వర్యంతో తులతూగుతున్న బేబిలాన్ రాజులు, విశ్వ రహస్యాలను వెతికితీసిన గ్రీక్ తత్వవేత్తలు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఎన్ని తుఫాన్ల మధ్య కూడా అచంచలంగా నిలబడిన ఒకే ఒక్క దేశం మన భారతదేశం. పర్షియన్లు, మంగోలీలు, పోర్చుగీస్లు, బ్రిటిషర్లు ఇలా ఎందరో వచ్చారు, దోచుకున్నారు. కానీ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మూలాలను మాత్రం ఎవ్వరూ తాకలేకపోయారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఒక సంస్కృతి ఇంతకాలం ఎలా బ్రతికి ఉంది? దానికి సమాధానమే జగద్గురు ఆది శంకరాచార్యులు. సనాతన ధర్మం అంతరించిపోతున్న తరుణంలో దానిని తన భుజాల మీద మోసి పునరుద్ధరించిన ఆ మహానుభావుడి కథ ఇది. మీరు సనాతని అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాల్సిందే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది స్టోరీ. క్రీస్తుపూర్వం 261వ సంవత్సరం కళింగ యుద్ధభూమి లక్షలాది మంది సైనికుల రక్తంతో తడిసిపోయింది. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాల మధ్య నిలబడి ఉన్నాడు చక్రవర్తి అశోకుడు. ఆ దృశ్యం చూసి అతని హృదయం ద్రవించిపోయింది. ఆ పశ్చాత్తాపంతోనే అశోకుడు యుద్ధభూమిని విడిచిపెట్టి బౌద్ధ మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ ఒక చక్రవర్తి ఒక ధర్మాన్ని స్వీకరిస్తే అది కేవలం అతని వ్యక్తిగత విశ్వాసంగా మిగలదు, అది రాజధర్మంగా మారుతుంది. అశోకుడి ప్రయత్నాల వల్ల బౌద్ధ మతం దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీనివల్ల భారతదేశ మూలమైన సనాతన వైదిక ధర్మం క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. అశోకుడి తర్వాత కూడా సనాతన ధర్మానికి పరిస్థితులు అనుసరించలేదు. కవిష్కుడు, హర్షవర్ధనుడు వంటి రాజులు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించేవారు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలు బౌద్ధ జ్ఞానానికి కేంద్రాలయ్యాయి. హిందూ దేవాలయాలు వెలవెలబోయాయి. ఆ సమయంలో ప్రజలు సనాతన ధర్మాన్ని వదిలి బౌద్ధం వైపు వెళ్ళడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. కఠినమైన కుల వ్యవస్థ. బౌద్ధం అందరినీ సమానంగా చూపుతుంది. క్లిష్టమైన కర్మకాండలు. అప్పట్లో యజ్ఞాలు, యాగాలు సామాన్యులకు భారంగా మారాయి. భాష. వేద జ్ఞానం కేవలం సంస్కృతంలో ఉండటం వల్ల సామాన్యులకు అర్థం కాలేదు. కానీ బౌద్ధం పాలి, ప్రాకృత వంటి లోకల్ భాషల్లో బోధించబడింది. పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే వైదిక ధర్మాన్ని అనుసరించేవారు బయటకు రావాలంటే భయపడే స్థాయికి చేరుకుంది. ఈ చీకటి రోజుల్లోనే కేరళలోని కలాడి గ్రామంలో శివగురువు, ఆర్యంబ దంపతులకు శివుడి వరప్రసాదంగా శంకరుడు జన్మించాడు. పురాణాల ప్రకారం శివుడు వారి కలలోకి వచ్చి 2 ఆప్షన్లు ఇచ్చాడట. 100 ఏళ్ళు బతికే సామాన్య పుత్రుడు కావాలా, లేక తక్కువ కాలం బతికే సర్వజ్ఞుడు కావాలా అని. వారు జ్ఞానాన్నే కోరుకున్నారు. శంకరుడు అసాధారణమైన బాలుడు. 3 ఏళ్లకే భాషలపై పట్టు, 5 ఏళ్లకే ఉపాన్యాయం, 8 ఏళ్లకే 4 వేదాల్లో పాండిత్యం సంపాదించారు. అందుకే ఆయన్ని అష్టవర్షే చతుర్వేది అంటారు. చిన్న వయసులోనే సన్యాసం తీసుకోవాలనుకున్న శంకరుడికి తల్లి అనుమతి లభించలేదు. ఒకరోజు పూర్ణనదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి ఆయన కాలు పట్టుకుంది. అప్పుడు, అమ్మ, నేను ఎలాగే చనిపోతున్నాను, చనిపోయే ముందు సన్యాసం తీసుకునేలా అనుమతించు అని అడిగాడు. తల్లి ఏడుస్తూ సరే అనగానే అద్భుతంగా ఆ ముసలి శంకరుణ్ణి వదిలేసింది. అది ఆపత్ సన్యాసం. తల్లికి ఒక మాట ఇచ్చి ఆమె చివరి కాలంలో ఎక్కడున్నా తిరిగి వస్తానని చెప్పి శంకరుడు బయలుదేరారు. 1000 కిలోమీటర్లు నడిచిన శంకరుడు నర్మదా తీరాన ఉన్న గోవింద భగవత్పాదాలను కలిశారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. నదికి వరద వచ్చినప్పుడు శంకరుడు తన కమాండలని గుహ ద్వారం దగ్గర పెట్టి నీటిని ఆపేశారు. అది చూసిన గురువు శంకరుడికి భగవత్పద బిరుదు ఇచ్చి కాశీకి వెళ్ళమని ఆదేశించారు. కాశీలో ఆయనకి ఒక చండాలుడు ఎదురయ్యారు. శిష్యులు ఆయనని దూరంగా వెళ్ళమని అరిచినప్పుడు ఆ చండాలుడు వేదాంత పారమైన ప్రశ్నలు వేశారు. దూరంగా వెళ్ళాల్సింది ఈ మాంసపు ముద్దనా, లేక అందరిలోన్న ఆత్మనా అని అడిగారు. అప్పుడు శంకరుడు అర్థం చేసుకున్నారు, వచ్చిన వ్యక్తి సాక్షాత్తు శివుడే అని. అక్కడే ఆయన మానిష పంచాకం రచించారు. శంకరాచార్యులు వచ్చినప్పుడు భారతదేశం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వేదాలు చెప్పిన అర్థం మర్చిపోయి కేవలం డబ్బు కోసం, స్వార్థం కోసం క్రతువులు చేసేవారు. ప్రజలు విడిపోయి ఉండేవారు.
ఒక పక్క బుద్ధుడి సిద్ధాంతాలు, మరో పక్క జైనం. సనాతన ధర్మం మసక బారిపోయింది. అప్పుడు శంకరాచార్యులు అద్వైత వేదాంతం అనే అద్భుతమైన ఫిలాసఫీ తెచ్చారు. బ్రహ్మ సత్యం జగన్మిద్వా జీవో బ్రహ్మవ నపారం. అంటే ఈ ప్రపంచం ఒక బ్రహ్మ, ఆ దేవుడు నువ్వు వేరు కాదు, అందరూ ఒకటే. అలలు వేరుగా కనిపించిన సముద్రం ఒకటే కదా, అలాగే మనమందరం ఆ పరమాత్మలోని భాగమే అని చెప్పారు. ఇది విన్నప్పుడు ప్రజల్లో ఒక కొత్త ఆలోచన మొదలైంది. కులమతాల కంటే మనిషిలో దైవత్వం గొప్పదని ఆయన నిరూపించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే కేవలం జ్ఞానం సరిపోదు, వ్యవస్థను నిర్మించాలని శంకరుడు తలిచారు. మహిష్మతిలోని గొప్ప పండితుడైన మండన మిశ్రుడితో 18 రోజుల పాటు చర్చ జరిగింది. ఈ చర్చకు న్యాయ నిర్ణేత మండన మిశ్రుడి భార్య ఉభయభారతి. ఓడిపోయిన వారు గెలిచిన వారి మార్గాన్ని స్వీకరించాలి. చివరికి మండన మిశ్రుడు ఓడిపోయి శంకరుడి శిష్యుడయ్యారు. శంకరుడు దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని చాటారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పారు. అంటే భగవంతుడు ఒక్కడే, మనమంతా ఆ పరమాత్మ స్వరూపలమే అని అర్థం. ఆ తర్వాత శంకరాచార్యులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలినడకన తిరిగారు. పెద్ద పెద్ద పండితులతో చర్చలు చేసి వాళ్ళని మెప్పించారు. సనాతన ధర్మం మళ్ళీ కలకాలం నిలవాలని భారతదేశానికి 4 వైపులా 4 మఠాలను స్థాపించారు. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పశ్చిమాన ద్వారకా. దీనివల్ల భారతదేశం ఆధ్యాత్మికంగా ఒకే తాటి మీదకు వచ్చింది. అలాగే పంచేతన పూజను ప్రవేశపెట్టారు. అంటే శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు అందరినీ కలిపి పూజించడం. దీనితో గ్రూపుల మధ్య గొడవలు తగ్గిపోయాయి. శంకరుడు కేవలం శాస్త్రాలనే కాదు, శస్త్రాన్ని కూడా నమ్మారు. విదేశీ దాడుల నుంచి దేవాలయాలను కాపాడడానికి నాగ సాధువులను, అఖాడాలను ఏర్పాటు చేశారు. వీళ్ళు ధర్మం కోసం పోరాడే యోధులు. అలాగే ప్రజలందరూ దేశమంతా తిరగాలని చార్ధామ్ యాత్రను ప్రమోట్ చేశారు. దీనివల్ల ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, సంస్కృతులు కలవడం మొదలైంది. దేశం మొత్తం ఒకటే అనే భావన బలపడింది. కేవలం 32 ఏళ్లకే తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన శంకరుడు కేదార్నాథ్ మంచు కొండల్లో పరమశివునిలో ఐక్యమయ్యారు. ఆయన వేసిన పునాది వల్లే ఈరోజు మన సనాతన ధర్మం ఇంత గర్వంగా నిలబడి ఉంది. ఆది శంకరాచార్యులు లేని భారతదేశాన్ని ఊహించడం అసాధ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై సనాతన ధర్మం.